నమస్కారం, నేను సహస్ర. వెల్కమ్ టు కేటీవీ తెలుగు. చంద్రబాబు టీడీపీ అధినేత. ఇప్పుడు కాదు, 3 దశాబ్దాలుగా ఆయనే పార్టీకి సారథి. బాబు నాయకత్వంలో కొన్ని రోజులు అధికారంలో ఉంటే, కొన్ని రోజులు ప్రతిపక్షంలో ఉంది. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించడంలో టీడీపీ నెంబర్ 1 అనే చెప్పాలి. 2019 నుంచి 2024 మధ్య కూడా టీడీపీ అదే ధోరణి కొనసాగించిన అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం తెలుగు తమ్ముళ్లను తీవ్రంగా వేధించింది. క్షేత్ర స్థాయిలో సైతం కేసులు పెట్టి టీడీపీ కింది స్థాయి నేతలను ఇబ్బంది పెట్టింది, జైలుకు పంపించింది. వారికి పోలీస్, రెవెన్యూ సహా వేర్వేరు శాఖల అధికారులు సహకరించారు. అప్పట్లో అధికారులు వైసీపీ క్యాడర్ కంటే ఎక్కువగా పనిచేశారు. టీడీపీ నేతల ఇల్లు పడగొట్టారు, వారి ఇళ్ల మీద పడి కూడా కొట్టారు వాళ్ళని. కొంతమందిపై పోలీసులు 3rd డిగ్రీ కూడా ప్రయోగించారు. దాంతో అధికారం మారే వరకు ఓపిక్గా వేచి చూసిన టీడీపీ నేతలు ఇప్పుడు రివెంజ్ కోసం సిద్ధమవుతుంటే చంద్రబాబు ఉదాసీనంగా వ్యవహరిస్తూ అడ్డుపడుతున్నారన్న ఫీలింగ్ వచ్చేసింది. చంద్రబాబు ఏ పని వెంటనే ప్రారంభించడం లేదని వైసీపీ వారికి, వారితో అంటగాగిన వారికి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారని టీడీపీ క్యాడర్ వాపోతుంది. అధికారానికి వచ్చిన వెంటనే పరిపాలనపై దృష్టి పెట్టిన చంద్రబాబు ఎవరిని దగ్గరకు రానివ్వకుండా తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకరిద్దరు అధికారులను బదిలీ చేయడం మినహా టీడీపీని వేధించిన వారిపై ఎలాంటి చర్యలకు ఉపక్రమించడం లేదన్న ఆగ్రహం కట్టలు తెంచుకొని ఇప్పుడు బయటకు వస్తుంది. ఇప్పటికీ వైసీపీకి లాయల్గా ఉంటున్న అధికారులను సస్పెండ్ చేయడం కానీ, డిస్మిస్ చేయడం కానీ జరగలేదు. పైగా వారి మీదే ఆధారపడి పరిస్థితి వచ్చిందని టీడీపీ క్యాడర్ అంచనా వేసుకుంటుంది. కింది స్థాయి అధికారులపై టీడీపీ క్యాడర్ చేసిన ఆరోపణలు నిరూపించి చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు సర్కారు ఎలాంటి చర్యలకు దిగడం లేదన్న అసంతృప్తి క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. వైసీపీ హయాంలో వేధింపులకు గురైన టీడీపీ క్యాడర్కు ఎందుకు న్యాయం చేయడం లేదని, తమను దెబ్బతీసిన వారిని ఎందుకు దెబ్బ కొట్టడం లేదని సోషల్ మీడియా వేదికగా కొందరు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబును వేధించారు కాబట్టి ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, ఐఏఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని పక్కన పెట్టారని, అదే రేంజ్లో వేధింపులకు గురైన క్యాడర్కు మాత్రం న్యాయం చేయడం లేదంటూ ఆగ్రహ జ్వాలాలు పెరుగుతున్నాయన్నమాట. ఇప్పుడు టీడీపీ కార్యకర్తలను వేధించిన స్థానిక సబ్ ఇన్స్పెక్టర్లు, సిఐలు, డిఎస్పీలు, ఎంఆర్ఓలు, వార్డీఓలు ఎందుకు వదిలేస్తున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళంటే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు? వారి స్థానంలో టీడీపీ సానుభూతి పరులను ఎందుకు నియమించడం లేదని దాదాపుగా నిలదీస్తున్నారు. దెబ్బలు తిన్నా కష్టపడి పార్టీని నిలబెట్టుకొని చంద్రబాబు నాయుడును గెలిపించుకుంటే ఇప్పుడేమో ఆయన ముద్దు నిద్ర నటిస్తున్నారన్న ఆగ్రహం క్యాడర్లో పెళ్ళుపోకుతుంది. వైసీపీ సానుభూతి పరుల పట్ల చంద్రబాబు వహిస్తున్న మెతక వైఖరికి 90% టీడీపీ క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఇప్పటికైనా ఆలోచన మార్చుకొని ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని ఎదురు చూస్తుంది. కొందరు డిఎస్పీలను మార్చితే సరిపోదని, సమూల మార్పులు అవసరమని క్యాడర్ వాదిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు ఛానల్.